ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఒంటిమిట్ట మండల పరిధిలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం గాంధీ జయంతి వేడుకలను బీజేపీ మండల అధ్యక్షులు బాలరాజు శివరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వారు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్ఎస్ఎస్ కండక్ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్ రాజు మాట్లాడుతూ అహింస పద్ధతిలో స్వతంత్రాన్ని తీసుకువచ్చిన వ్యక్తి అని మహాత్మా గాంధీ అని కొనియాడారు. పరాయి పాలన నుండి దేశాన్ని విముక్తి చేయాలన్న దృఢ సంకల్పంతో ఆయన శ్రమించారని అన్నారు. సర్వసత్తాక దేశంగా మారాలని, పరాయి పాలన నుండి విముక్తి చెందాలని, స్వేచ్ఛా జీవులను కావాలని ఆయన స్వతంత్రం కోసం పోరాడారని అన్నారు. అనేక మంది మహానుభావులను కలుపుకొని ఆయన నాయకత్వంలో స్వతంత్రం కోసం పోరాడారని అన్నారు. ఎందరో వీరుల త్యాగ ఫలితంగా స్వతంత్రం లభించిందని, ఆయన వారందరికీ నాయకత్వం వహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఒంటిమిట్ట మండల మాజీ అధ్యక్షులు పాటూరు గంగిరెడ్డి, లాయర్ రామదాసు, భానుప్రకాశ్ రాజు, ఎస్వి ప్రతాపరెడ్డి, నాగరాజు, రవి, కత్తి నరసింహులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జయంతి అనేటటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఆయన మరి గాంధీ మహాత్ముడుగా మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి. మహాత్మా గాంధీ మరి యొక్క దేశ స్వాతంత్రం కోసం నాయకత్వం వహించినటువంటి వ్యక్తి. ఆనాడు అహింసా పద్ధతిలో స్వాతంత్రాన్ని తీసుకురావాలి అనేటటువంటి ఆలోచనతోటి పరాయి పాలన నుంచి విముక్తి ఈ దేశాన్ని చేయాలి, మరి ఈ దేశం సర్వసత్తాక రాజ్యంగా తయారు కావాలి, ఒక విదేశీ పాలన కింద ఉన్నటువంటి మనందరం కూడా మనం స్వేచ్ఛా జీవులం కావాలి అనేటటువంటి ఆశయంతో అనేక మంది ఈ దేశంలో ఉన్నటువంటి మహామహులందరినీ కలుపుకొని వారి నాయకత్వంలో ఈ యొక్క దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినారనమాట. కాబట్టి వారిని ఇవాళ మనందరం కూడా మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ఆలోచన చేస్తే ఎందరో మహావీరుల త్యాగ ఫలితంగా ఆనాడు వీరి నాయకత్వంలో సాధించినటువంటి విజయం మరి చిరస్మరణీయం. కాబట్టి ఇవాళ వారిని మనం అందరం కూడా స్మరించుకుంటూ ఉన్నాం. గాంధీజీ, గాంధీజీ, గాంధీజీ.